హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను రాత్రి పెరుగు వడకి ఎలా రుబ్బాలో చూపించాను. చాలామంది మంచిగా రెస్పాన్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆ పెరుగు వడ పిండితోటి నేను ఈరోజు పెరుగు వడ ఎలా చేశాను అనేది చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చిందండి. అది నేను సాయంత్రం టిఫిన్ కని మా ఇంట్లో తయారు చేశాను. ఇప్పుడు చేసి పెట్టేస్తే బాగా మెత్తగా దూదుల్లా అయిపోతాయండి. సాయంత్రం టిఫిన్లోకి బాగుంటాయి. నేను ఎలా చేశానో చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా అండి ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 5-6 తీసుకోవచ్చండి 1 లీటర్ పెరుగులోకి. ఇదిగోండి చిన్న ముక్క అల్లం అండి. దాన్ని మిక్సీలో వేసి కచ్చా పచ్చగా దంచేసి ఇదిగోండి పెరుగులో కలిపేశాను. దానికి తగిన ఉప్పు కూడా కలిపేశానండి. అంతే, ఇంకా పసుపులు గిసుపులు నేనైతే వేయనండి పెరుగు వడలో. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, అంతే తిరగమాతలు వేసేసి దాన్ని తీసి పెరుగులో వేసేసానండి. వేసి మొత్తం కలిపేసి కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకొని కలిపేసాను. నేను చేసే విధానం ఇదండి. అందరూ ఇలా చేయమని నేను చెప్పట్లేదు, నచ్చితే చెయ్యండి అంతే. సో అయిపోయింది. పెరుగు ఇంక పక్కన పెట్టి రెడీ అయిపోయిందండి. రాత్రి పిండి రుబ్బి పెట్టుకున్నాను కదండి, మీకు చూపించాను. ఆ పిండిలో ఇప్పుడు కాస్త జీలకర్ర వేసి పిండిలో మొత్తంలో కలిపేసానండి. వేసిన తర్వాత ఇదిగోండి నూనె కాగనిచ్చి ఇలా చిన్న చిన్న వడలు వేసేసాను దీంట్లో. వీటిని లైట్ బ్రౌన్ కలర్లో రానిచ్చి మళ్ళీ మన వడలకి వేగినంత ఎర్రగా అయితే అవసరం లేదండి. కొద్దిగా రంగు తక్కువలో తీసేసి ఇలా వేసేసానండి. ఇలా వేసేసి దీన్ని డిప్ చేసేయాలన్నమాట. అలా చెంచాతోటి పెరుగులోకి డిప్ చేసేస్తే బాగా నానతాయి అన్నమాట. ఇది మనకి ఈరోజు మనం నేర్చుకున్న వంట కాదండి, మా పెద్ద తరాల నుంచి వస్తున్నటువంటి ట్రెడిషనల్ డిష్ ఇది, ట్రెడిషనల్ వంటకం ఇదన్నమాట. పెరుగు వడ అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో ఇంక మీరు అర్థం చేసుకోండి. చాలా ప్రాచీనమైన ట్రెడిషనల్ వంటకం ఇది, చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.